కళ్యాణం చేయించిన వారు త్రిపురాంతకం వాస్తవ్యులు శ్రీ సృష్టి సుబ్రహ్మణ్య శర్మ గారు. కథ సేకరణలో సహకరించిన వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీధర రామకృష్ణయ్య గారి కుమారుడు వెంకటరామయ్య గారు. ఫోటో సేకరణలో సహకరించిన వారు పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామ కాపురస్తుడు దర్శి కోటేశ్వరరావు మరియు త్రిపురాంతకం మండలం మేడపి గ్రామ కాపురస్తుడు నూతి శ్రీను తదితరులు సహకరించినారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ ప్లాజాకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో గల పల్నాడు చరిత్ర కలిగిన వీరమేడపినందు పల్నాటి బ్రహ్మనాయుడు స్థాపించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానమునందు తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది. పూర్వము 12వ శతాబ్దంలో మాచెల్ల ప్రాంతానికి పెద్దమల్లి దేవరాజు దగ్గర మంత్రిగా పల్నాటి బ్రహ్మనాయుడు, గురిజాల ప్రాంతానికి చెందిన నలగామరాజు దగ్గర నాయకురాలు నాగమ్మ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇరువురి ప్రాంతముల రాజుల మధ్యన జరిగిన కోడి పందెములలో మాచెల్ల రాజు అయిన పెద్దమల్లి దేవరాజు ఓడిపోయినారు. పందెములో అనుకున్న ప్రకారము 4 సంవత్సరములు పెద్దమల్లి దేవరాజు రాజ్య పరిష్కరణ చేయవలసి వచ్చినది. అప్పుడు శైవక్షేత్రములో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రమును దర్శించుకుని మార్గమధ్యములో గల త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెలసియున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించుకొని అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండుట వలన అక్కడనే నివాసం ఏర్పరచుకోవాలని ఆ రాత్రికి అక్కడే బస చేసినారు. రాత్రి నిద్రించుచున్న సమయంలో బ్రహ్మనాయుడికి కలలో పరమశివుడు కనిపించి, నా గుడి శిఖరము నీడ కనిపించిన చోట నీవు నివాసం ఏర్పరచుకో, నీకు అంతా మంచే జరుగుతుందని కలలో చెప్పినారని, తెల్లవారుజామునే లేచి గన్నపవరము ఎండూరి వారిపాలెం మీదుగా తన సైన్యముతో బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యములో ఒక చోట గుబురుగా పెరిగిన మేడి చెట్లు ఉన్న స్థలముపై నీడను చూచి ఇక్కడ నివాసమునకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకొని అక్కడ ఉన్న మేడి చెట్లను నరికి బ్రహ్మనాయుడు అతని సైన్యముతో నివాసమును అనుకూలంగా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ రోజు నుండి ఆ ప్రాంతమును మేడి చెట్లు ఉన్న ప్రాంతము కాబట్టి మేడి అనియు, ఎక్కువ మంది జీవిస్తున్నారు కాబట్టి పురమనియు, అందులోనూ వీరులు ఉంటున్నారు కాబట్టి వీరమేడిపురముగా పిలువబడుచున్నది. కొంతకాలానికి వీరమేడిపురం బదులుగా వీరమేడపి అని పిలిచేవారు. ప్రస్తుతము ఆ ఊరినే మేడపిగా పిలువబడుచున్నది. ఎక్కువ మంది నివాసం ఉండుట వలన, అందులో పలనాటి వీరులు కావటం వలన గజదొంగల భారీ నుంచి రక్షించుకున్నట్టుకు వీలుగా ఉంటుందని పరిసర ప్రాంతముల నుండి అన్ని రకముల కులస్తులు అక్కడికి చేరుకొని జీవనోపాధిని ఏర్పరచుకున్నారు. ఆనాటి కులాచార ప్రకారము అగ్రకులస్తులు జరిపించే దైవ కార్యక్రమములు కానీ, వివాహాది శుభ కార్యక్రమములు కానీ శూద్రులను దూరంగా ఉంచుతూ చిన్న చూపు చూచెటివారు. అది గమనించిన బ్రహ్మనాయుడు, మనము అందరము ఒకటేను, మనలో ఒకరు ఎక్కువ మరి ఒకరు తక్కువ కాదు, మనము జీవనోపాధికి ఏర్పరచుకున్న వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి, కులాలను బట్టి మతాలు వచ్చినాయి, మతాలను బట్టి దేవుళ్ళు వచ్చినారు, ఇవన్నీ మనము సృష్టించుకున్న ఆచారాలు మాత్రమే, పుట్టుక ముందు మరణం తర్వాత లేని కులాలు మధ్యలో ఎందుకు, ఇవన్నీ మూఢనమ్మకాలు, వీటిని ఆధారంగా చేసుకుని మనలో మనము ఐక్యతకు దూరంగా కావద్దని హితవు బోధించి వీర్ల అంకమ్మ దేవాలయము, గ్రామ దేవతైన పోలేరమ్మ దేవాలయమును, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించి అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి అందరినీ సమాన భావముతో ఒక తాటిపై నడిపిస్తూ చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినారు పల్నాటి బ్రహ్మనాయుడు గారు. నాయకురాలి నాగమ్మ సలహా సూచనలపై గడువు తేదీ దాటినా కూడా పెద్దమల్లదేవరాజుకు మాచెల్ల రాజ్యాన్ని అప్పచెప్పకపోగా ఇవన్నీ నచ్చని చుట్టుపక్కల సామంత రాజులను కలుపుకొని నాయకురాలి నాగమ్మ పెద్దమల్లి రాజుపై యుద్ధం ప్రకటించినది. ఆ రాజ్యంలో మంత్రిగా పనిచేస్తున్న బ్రహ్మనాయుడు సూచనల మేరకు యుద్ధరంగానికి సిద్ధమై వీరులందరూ కంకణాలు కట్టుకుని బయలుదేరిన ప్రాంతము కాబట్టి ఆ ప్రాంతాన్ని కంకణాలపల్లిగా త్రిపురాంతకం మండలంలో పిలువబడుచున్నది. ఇరు వర్గాల సైనికులు యుద్ధరంగంలో మరణిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా త్రిపురాంతకం మండలం మేడపి నందు పల్నాటి బ్రహ్మనాయుడు కుమారుడైన బాలచంద్రుడు తన స్నేహితులతో బొంగరాలు ఆడుచున్నాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న బావి దగ్గరకి నీటికి వచ్చిన వారి కుండకు బొంగరము తగిలి కుండ పగిలిపోయినది. కుండ పగిలిపోయిన బాధతో బాలచంద్రుని దగ్గరకు వచ్చిన సమీపంలో ఉన్న బావి దగ్గరికి వచ్చిన వారి కుండకు బొంగరము తగిలి కుండ పగిలిపోయినది. కుండ పగిలిపోయిన బాధలో బాలచంద్రుని దగ్గరికి వచ్చి సమాజం కోసం తండ్రి నిద్రాహారములు మాని నాయకురాలి నాగమ్మపై యుద్ధము చేస్తుంటే తిన్నది అరక్క సోమరిపై ఇక్కడ బొంగరాలు ఆడుచున్నావని కోపంతో మాట్లాడిన ఆమె మాటలు విన్న బాలచంద్రుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి నాన్న ఎక్కడికి వెళ్ళినాడు, ఏమి జరుగుతుందని విషయం తెలుసుకుని తల్లి అనుమతితో పాటు భార్య అనుమతి కూడా తీసుకుని నాయకురాలి నాగమ్మపై యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధరంగములోనే బాలచంద్రుడు మరణించినాడు. రోజు రోజుకి యుద్ధములో వీరులు మరణిస్తున్నారు. తన కుమారుని కూడా కోల్పోయినాడు. వీరులంతా యుద్ధరంగంలో మరణించినారు. నాయకురాలి నాగమ్మ ఓటమిని ఒప్పుకొని కారంపొడి మాచెర్ల వైపు వెళ్లిపోయినది. ఎక్కడ చూచినా సైన్యం శవాలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నది. ఇవన్నీ చూచిన బ్రహ్మనాయుడు వైరాగ్యంతో గుర్తికొండ బిలమునందు తపస్సు చేసుకుంటూ కనుమరుగైపోయినారు. ఇంతటి పలనాటి చరిత్ర కలిగిన వీరమేడపి ప్రస్తుతం మేడపిగా పిలువబడుచున్నది. 12వ శతాబ్దంలో పలనాటు బ్రహ్మనాయుడు స్థాపించిన వీర్ల అంగమ్మ దేవాలయం, గ్రామ దేవతైన పోలేరమ్మ దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం. ఆనాడు పల్నాటి బ్రహ్మనాయుడు అన్ని కులాల వారికి ఆలయ ప్రవేశం అవకాశం కల్పించిన దేవాలయంను చూడండి. మేడపి నుండి పొల్లల చెరువు మండలం ఇసుక త్రిపురారం వెళ్ళు దారిలో ఉన్న వీర్ల గుడి, దైవాలను ఉంచు ప్రదేశము, బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు బొంగరాలు ఆడిన బావిని చూడండి. తిరునాళ్ళ సందర్భమున దైవాలను ఊరేగింపు, కత్తులతో గుండెలపై గుద్దుకునుట విన్యాసాలను చూడండి. ఆనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయమునందు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కనులారా తిలకించండి. పెళ్లిలో ముఖ్యమైనది వధు వరుడు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరమున ఒకరు ఉంచేది. ఇదే సుముహూర్తం. ఘాటైన జీలకర్ర తీయని బెల్లం కలిపితే విడదీయలేని పదార్థం శక్తివంతంగా మారుతుంది. అలాగే జీవితంలో కష్ట సుఖాల్లో కలిసి ఉండాలనే భావన శిరసా వహిస్తామని అలా తలపై ఉంచుతారు. ఆదివిలోని బ్రహ్మయ్యి భువిలోన బ్రహ్మగా సుముహూర్తమిల్చి తథాస్తులనగా. ఆదివిలోని బ్రహ్మయ్యి భువిలోన బ్రహ్మగా సుముహూర్తమిల్చి తథాస్తులనగా. రోగింది సన్నాయి మేళం, ఆడింది కళ్యాణ రాగం.
ఎదుటి వరుడిని నారాయణుడిగా తలచి పాద పద్మములను పళ్ళెమునందుంచి నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. కనుల ఎదుటి వరుడిని నారాయణుడిగా తలచి పాద పద్మములను పళ్ళెమునందుంచి సతి నీరు పోయగా శుచి మెత్తగా కడిగి తన కడుపు తీపిని మధుపర్కముగా వరునికిచ్చి మురిసే ఆ తండ్రి. ధన్యుడేగా ఇలలో తన ఇంటి లక్ష్మిని తన కంటి పాపని కాంచనముల నలరించి కన్నులారాగాంచి తన ఇంటి లక్ష్మిని తన కంటి పాపని కాంచనముల నలరించి కన్నులారాగాంచి దోసిట కొబ్బరి బొండముతో తన దోసిట పట్టి వరుని దోసిట పెట్టి గానము చేసే ధన్యుడతడే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరెంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే